डीजे ఛానల్ విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థ ఒంగోలు శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులకు ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల సహకారంతో అభినందన కార్యక్రమం స్థానిక అంజయ్ రోడ్డు నందలి ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఘనంగా జరిగినది. కార్యక్రమంలో నగర పరిధిలో 80 గణేష్ మండప నిర్వాహకులు దాదాపు 300 మంది పాల్గొని సత్కారం పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కార్యకారిణి సదస్యులు ఎక్కలి రాఘవులు గారు గణేష్ మందిర నిర్వాహకులను సత్కరించారు. 42 కోట్ల మందిని 6,000 మంది గన్నేరు తామర తంగేడు తరచుతాను పుష్పజాతులు తెచ్చి లేనిపుడు పూజించు బహుబుద్ధి గణపతి బాబు బాబు. అందరూ జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. చిన్న విన్నపం, ఒకే ఒక మాట. అయ్యా, మనం పరమ పవిత్రంగా గల్లా పెట్టని చూసుకుంటాం, ఒక ముస్లిం చేత సాంబ్రాన్ని ఎంచుకుంటాం, పరమ పవిత్రంగా నిమ్మకాయలు కట్టించుకుంటాం. వాడు స్నానం చేయరు. ఎవడైనా స్నానాన్ని చీచి అని స్నానం చేయడం చేత డబ్బులు గల్లా పెట్టి తాగిస్తాం, ఇంటి గుమ్మడికాయ నిమ్మకాయలు కట్టిస్తాం. వాడు ఆ డబ్బులతో ఏం చేస్తున్నారో తెలుసా? ఒంగోలు మొత్తం మీద 40 లక్షలకి పాట నడుస్తుంది. 40 లక్షలకి వాడికి స్వరం, ఆ మూలాలకి స్వరం. ఆ 30 లక్షలకి 20 లక్షలు ఎవరైనా సరే హిందూ అమ్మని ఎవరైనా తీసుకొస్తే దాంతో నుంచి 1 లక్ష ఇస్తారు వాళ్ళకి. మన డబ్బులతోటి, మన నిమ్మకాయలతోటి, మన గుమ్మడికాయలతోటి మనకు సాంబ్రాన్ని వేసిన డబ్బులు తీసుకుపోయి మన హిందూ అమ్మాయిని తీసుకొచ్చి ఈ మధ్య సాయిబాబా గుడి వాడికి 1 లక్ష ఇచ్చారట. వాడేమో ఆ కాలు చూస్తుంటాడు, ఆ అమ్మాయేమో రైస్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎక్కడన్నా న్యాయం ఉందమ్మా? వాడికి 1 లక్ష బట్టే వీడి ఇక్కడ జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకొని ఆ ఒక్కదానికి ఆ విధంగా మీరు చేసుకోకూడదని వచ్చే సంవత్సరానికి ఇదే మాటగా మమ్మల్ని మన్నించి గౌరవించి మన దేశభక్తిని, మన భారత మాతను కాపాడుకొని ఆ విధంగా మీ అంగాల్లో మీరు ఆ విధంగా చేయొద్దని మనం చేస్తూ ఈ కార్యక్రమం తర్వాత 2 సమాధాన నగర్ 3వ లైన్ సాయి సీతయ్య గారు. ఆచార్య గారు, ఆచార్య గారు, దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, అందరూ కూడా ఉండండి. మన కార్యక్రమం దయచేసి మీరు ఇక్కడే ఆ సమోసా తింటా ఒక 2 నిమిషాలు కూర్చొని అందరికీ బాగుంటుంది. తర్వాత అయ్యప్ప నగర్ అయిపోయిన తర్వాత గాడపాలెం ప్రతాప్ గారు. తర్వాత జై శ్రీరామ్. సంతపేట దంగాభవన్ 17 నందనవన శ్రీకాంత్ గారు విన్నపాల వారికి ఉన్నారండి.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చేవాళ్ళు ఇటువైపు జై శ్రీరామ్. వెంకటేష్ గారు, వెంకయ్యమ్మ గారు. వెంకటేష్ గారు. ముంబై పడమట బాబుజీ కాంప్లెక్స్ 3వ లైన్ పువ్వాడ బాలాజీ గారు వచ్చారంటే కాశీ విశ్వనాథ్ గారు. 32 శ్రీనగర్ కాలనీ 1వ లైన్ రాజాపాలెం రాజగోపాల్. తర్వాత 35 గోపాల్. తర్వాత 38 లింగం రామాయ్. తర్వాత బాపూజీ కాంప్లెక్స్ 4వ లైన్. తర్వాత 40 బాపూజీ కాంప్లెక్స్ 4వ లైన్. తర్వాత బండ్లమెట్టు పాపారావు కొట్టు పక్క సందు, పావురాల కొట్టు పక్క సందు. గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమంలో నేను ఉన్నానంటూ వచ్చేవాళ్ళు మన కిసెట్ శ్రీనివాసరావు గారు. వారికి ఒక్కసారిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తర్వాత 57 దక్షిణ బజార్ జమ్మలగడ్డ వంశీకృష్ణ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
అరవై మూడు వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం వారు 64 శ్రీ సాయి హై స్కూల్ రామ వెంకట్రావు గారు ఉన్నారండి. యూనివర్సిటీ చూడండి ఒకసారి. రామన్నపేట గణేష్ ఉత్సవ సమితి వచ్చారు కదండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్నాడు చెప్పింది జై శ్రీరామ్ ప్రణాళికరంగా నిమజ్జనం చేశారు. 75 ధన్యవాదాలు తెలియజేస్తుంది. రమేష్ బాబు గారు. జై శ్రీరామ్ 75 జబ్బలగౌడ 76 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తీసుకోండి. జై శ్రీరామ్